శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము దృష్టి గురించి చెప్పుకుంటూ 5 రకాల దృష్టిలను మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనము మిగిలిన 5 రకాల గురించి చెప్పుకుందాం. సుషుమ్న దృష్టి. ఇక్కడ సుషుమ్న నాడి అనేది అని ఒకటి ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. సో ఈ సుషుమ్న నాడి యొక్క దృష్టి కూడా ఉంటుందా అనేసి అంటే అది ఎలా అనేసి అంటే గాలి పీల్చుకున్నప్పుడు కుడిపక్క వెళ్ళి ఎడం పక్క రావడం అనేది, లేకపోతే ఎడం పక్క వెళ్ళి కుడి పక్క రావడం అనేది, ఒక పక్కే వెళ్ళి ఒక పక్కే రావడం, లేకపోతే ఒక పక్క వెళ్ళి 2 పక్కల రావడం, ఈ విధంగా మనకు పలు రకాలైనటువంటి పీల్చుకోవడం అనేది వదలడం అనేది మనకు తెలుసు అన్నమాట. సో అంతేకాకుండా ఇది గాలి పీల్చుకొని వదిలేదాన్ని ఊపిరి అనేసి అని అంటామన్నమాట. కానీ మనం బ్రహ్మరంధ్రం ద్వారా శక్తిని తీసుకోవడాన్ని మనము శ్వాసించడము అనేసి అని చెప్పబడాలి అన్నమాట. సో ఆ విధంగా మనము ఈ బ్రహ్మరంధ్రం నుంచి మనం తీసుకునేటువంటి శ్వాసని మనం తెలుసుకోవాలి అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి సుషుమ్న నాడి యాక్టివేట్ అనేది మనకు అవ్వాలి అన్నమాట. సో ఇది ఎప్పుడూ కూడాను మనము ఇప్పుడు చెప్పాను కదా, ఒక పక్క తీసుకొని ఒక పక్క వదిలినా, లేకపోతే ఇలా 4 రకాలుగా మనం చేసిన అది కేవలం శరీరానికి మనం ఊపిరి తీసుకోవడం మాత్రమే, ఆక్సిజన్ని తీసుకోవడం మాత్రమే అన్నమాట. ఎప్పుడైతే మనము తీసుకునే గాలి అనేది తగ్గుతుందో, అంటే తీసుకునే గాలి తగ్గడం అనేసి అంటే మనకు ఇక్కడి నుంచి నాభి వరకు 17 ఇంచీలు ఉంటుందన్నమాట. సో ఈ 17 ఇంచీలను మనము తగ్గించుకుంటూ అంటే మనము ఒక్కొక్క ఇంచి తగ్గించుకుంటూ ధ్యానానికి వెళ్ళినప్పుడు డీప్గా వెళుతూ వచ్చేటప్పటికి మనకు ఈ బ్రీతింగ్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. కొంతమందికి అంటే సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వ్యాధిగ్రస్తులను కానీ ఆటోమేటిక్గా ఇది తగ్గి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నేను చెప్పలేదండి. మనము బ్రీత్ తీసుకునేటప్పుడు కంప్లీట్గా మనము ఊపిరితిత్తుల నిండా కాదు, కడుపు నిండుగా గాలి పీల్చుకోండి అని చెప్తాం. అంటే నాభి వరకు గాలిని పీల్చుకొని నాభి నుంచి తిరిగి వదలమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ఈ విధంగా చేసినటువంటి గాలి నాభి దగ్గర మనకి యాక్టివేషన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకనేసి మనకు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి, కడుపు నిండా కడుపు దగ్గర వరకు గాలిని పీల్చుకోండి అని చెప్పడానికి కూడా ఇదే కారణం అన్నమాట. సో ఈ విధంగా మనకు గాలిని పీల్చుకోండి అని ప్రాణాయామంలో మనకి చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి ఆ ప్రాణాయామం చేయక గాలి అనేది తీసుకునేది ఒక క్రమ పద్ధతిలో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది మెదడుకి తక్కువగా అందుతూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా అన్నిటికంటే ఎక్కువ మెదడుకి అవసరం అవుతుంది. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు మెదడుకి శ్వాస కంటే కూడా శక్తి ఎక్కువ అవసరం పడుతుంది. అందుకనేసి ధ్యానం చేసే వ్యక్తికి ఊపిరి అనేది ఆటోమేటిక్గా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ ఊపిరి తీసుకునేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుందో ఆలోచనలు అనేటివి తగ్గుతూ ఉంటుంది. ఆలోచనల యొక్క హెచ్చు తగ్గులు అంటే ఆ భావనలు కానీ కోపము, ఉద్రిక్తత, ఉద్రేకము ఇట్లాంటి భావనలన్నీ కూడాను క్రమంగా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఆ తగ్గే క్రమంలోనే మనకు మన ఆలోచనల మీద మనము పట్టు సాధిస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనకి క్రమ పద్ధతిలో జరగంగా ఏమవుతుంది అనేసి అంటే సుషుమ్న నాడి అనేది ఉత్తేజం అవుతుందన్నమాట. సో ఆ ఉత్తేజమైనటువంటి సుషుమ్న నాడి ద్వారా అంటే ఇక్కడ ఉండేటువంటి గేట్ మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం తీసుకునేటువంటి గాలి ఊపిరితిత్తులకు మాత్రమే వెళుతుంది. మనకు ఇక్కడ యాక్టివేట్ అయినది అంటే ఇక్కడ డోర్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల మనకి బ్రహ్మరంధ్రం నుంచి శక్తి లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఉన్నది మరి ఇక్కడ ఓపెన్ అవ్వాలి అనేసి అన్ని ఆలోచనలు చేయకండి. ఎందుకు అనేసి అంటే మనకి ఎప్పుడూ కూడా అవంతా ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ట్రయాంగిల్ అనేది చాలా వరకు మనకు ఆ పాయింట్స్ని నిర్దేశించినప్పుడే అర్థమవుతుంది. మనకి బ్రహ్మరంధ్రానికి చెవుల దగ్గర, తర్వాత వచ్చి నాభి దగ్గర మెయిన్గా మనకి
శరీరంతో గుండెకి ఎలా అయితే అన్ని నరాలకు కనెక్షన్ ఉంటుందో మనకి ఆ విధంగా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా మనకి సుషుమ్న నాడికి బ్రహ్మరంధ్రానికి కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉండేటువంటి ఒక పాయింట్ నాడిలో మనకి సుషుమ్న నాడి దృష్టి అనేది కూడా ఒకటి ఉంటుంది అనే విషయం కనుక్కోవాలి అనేసి అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమి అనేసి అంటే సుషుమ్న దృష్టి. అంటే మనము ఆత్మదృష్టి, శక్తి దృష్టి ఈ స్థానాలు ఉన్నాయి అని తెలుసుకున్నా కూడాను వీటికి కూడా దృష్టి ఉంది అని తెలుసుకునేది మనము సుషుమ్న దృష్టిని మొదలు పెట్టానమాట. ఆత్మదృష్టి మనకు 3-4 చక్రాల మధ్యలో ఉంటుంది. అంతరాత్మ దృష్టి నాభి దగ్గర ఉంటుంది. శక్తి దృష్టి బయట శక్తికి సంబంధించి ఉంటుంది. నాడీ మండలము మనకు బుద్ధిని సంబంధించి. నాడీ మండల శరీరము అంటే శరీరానికి అంతరాత్మకి మధ్యలో ఉండే నాడీ మండల శరీరం యొక్క దృష్టిని కలిగి ఉంటుందన్నమాట. మనసు మనం ఆల్రెడీ హృదయ చక్ర గురించి చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడాను మనకు ఒక్కొక్క స్థలంలో ఉంటాయి. కానీ ఈ సుషుమ్న నాడి మాత్రము అటు శరీరానికి మన అంతరాత్మకు కూడాను మధ్యలో ఉండేటువంటి వారధిగా ఉంటూ, అంటే ఇటు భౌతిక ప్రపంచానికి అటు ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య మనకు ఈ 5 పాయింట్స్ ఉంటాయని కూడా చెప్పచ్చు అనమాట. అంటే ఆ వారధి అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము ధ్యానంలో కలిగే అనుభవాలన్నీ కూడాను చాలా వరకు కూడా భ్రమలుగానే మనము కొట్టిపడేస్తూ ఉంటాం. అలా కొట్టిపడేయడానికి కారణం ఏమి అనేసి అంటే ఒకసారి వచ్చిన అనుభవం తిరిగి రాకపోవడం, మళ్ళీ దానిని అదే విధంగా మనం చూడలేకపోవడం అన్నమాట. సో అలా భ్రమలు కడగడానికి కూడా కారణం ఇవే అన్నమాట. ఎందుకు అనేసి అంటే ఈ దృష్టిలో ఉండే రకాల వలన మనకు ఒకసారి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఒకేసారి రాకుండా తర్వాత మళ్ళీ అవి కనపడకపోవడం వలననే మనము చాలా రకాలుగా అది భ్రమ అనేసి కొట్టిపడేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సుషుమ్న నాడి వల్ల మనకు ఏమవుతుంది అనేసి అంటే మనము ఇటు శరీరానికి కావలసినటువంటి ఊపిరిని తీసుకుంటాము. అదే టైంలో ఆత్మకి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి కావలసినటువంటి శక్తిని కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇది వారధి అని చెప్పడానికి నేను కారణం. సో ఇది ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికంగా అయితే మనకు ఈ శక్తి ద్వారా వచ్చేటువంటి అనుభవాలని కొన్ని మనకు ఈ సుషుమ్న నాడి ద్వారా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. చాలామంది కనులు ఇలా పెట్టినప్పుడు, కనులు మూసుకున్నప్పుడు వాళ్ళ దృష్టి నేరుగా ఉందా పైకుందా అంటే ఇక్కడ ఈ ఇంచా ఇక్కడనా ఈడనా ఇక్కడ ఈడ అంటే ఈ 5 పాయింట్స్లో ఎక్కడ ఉన్నది అని గమనించుకున్నట్టయితే వాళ్ళు చూసేది ఏ దృష్టి ద్వారా అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కేవలం ఈ 5 మాత్రమే. ఎందుకు అంటే ఆత్మదృష్టి, శక్తి దృష్టి అనేటివి గమనించాలి. ఇది చూస్తే అంటే దృష్టి ద్వారా చూడగలిగితే అర్థమవుతుందన్నమాట. సో మనం కళ్ళు మూసుకోగానే మనం ఇక్కడ చూస్తున్నామంటే అది సుషుమ్న ద్వారా మనకి చూపించబడుతున్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అయినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే ఈ ఆజ్ఞా చక్రం ద్వారా మాత్రమే మనము చూడబడతాము అనేది ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అయినప్పుడు అని చెప్పాను కదా. అది చక్రాస్ యాక్టివేషన్ అయిన అప్పుడు మనకు ఆజ్ఞా చక్రం యొక్క ఉత్తేజం జరిగింది అని చెప్పడానికి మనకి నిదర్శనంగా ఈ ఆజ్ఞా దృష్టిని చెప్పవచ్చు అనమాట. సో ఈ ఆజ్ఞా దృష్టి ద్వారా ఆజ్ఞా చక్రం యొక్క మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆజ్ఞా చక్రంతో చూసినప్పుడు మనకు అన్నీ కూడాను ఉత్తేజంగా ఆత్మ యొక్క శక్తిని మనం చూసే శక్తి మనము పొందుతామన్నమాట. అంటే ఆజ్ఞాచక్రం ద్వారా చూసినప్పుడు ఒక ఆత్మని మనం గమనించగలిగితే దాని యొక్క ఆరాని, వాటి యొక్క కాంతిని అంటే శక్తిని, కాంతిని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఆరాని, కాంతిని, శక్తిని అంటే ఆరా ఎంతుంది, ఆవరణ ఎంతుంది, కాంతి ఎంతుంది, ఎంత శక్తివంతంగా ఉన్నది విషయాలను మనము ఆజ్ఞాచక్రం ద్వారా ఆజ్ఞాచక్ర దృష్టితో మనం గాన చూడగలిగితే తెలుస్తుందన్నమాట. సుషుమ్న దృష్టి ద్వారా మనకు మన ఆలోచనలు స్థిమితమైనప్పుడు ఒక కర్మ యొక్క ఫలితాలను మనము ఖచ్చితంగా చూడవచ్చునన్నమాట. సో సుషుమ్న నాడి యొక్క దృష్టితో దానిని చూడిస్తే ఒక ఆత్మ యొక్క ఆరాని, కాంతిని, శక్తిని ఆజ్ఞాచక్రంతో చూడవచ్చును.
బిందు స్థానం అనేది చివరిలో చెప్పుకుందాము. థర్డ్ ఐ అనేది అందరికీ తెలుసు, మూడవ కన్ను అనేసి అందరికీ తెలుసు అనమాట. సో ఈ మూడవ కంటితో అందరూ చూస్తున్నాము అని చెప్తారు కదా, అలా చూడొచ్చు అనేసి అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో ఈ 10లో ఏది అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినది. కానీ మూడవ కన్నుతో మనం చూడగలిగేదంతా కూడాను భూత భవిష్యత్ వర్తమానాలు. ఇది అందరికీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమానాల్ని మూడో కన్నుతో చూస్తారు అనేసి. మరి దీనికి ఉన్న ఇంకో ప్రత్యేకత కాలాన్ని చూడడం. కాలాన్ని చూడడము అనేసి అని చెప్పడానికి కారణం కానీ ప్రత్యేకత కానీ ఒకటంటూ లేకపోతే నేను ఈ విషయాన్ని ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే మూడో కన్నుతో అందరూ చూస్తారు ఇది అనేసి చాలా మంది చెప్పేస్తూ ఉంటారు. నిజమే, కాలం గురించినటువంటి విశేషాలను తెలుసుకోవాలి అనేసి అంటే మనకు థర్డ్ ఐ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అనేసి అంటే భూత భవిష్యత్ వర్తమానాలను చూస్తున్నాడు అనేసి అంటే ఆ చూసేవాడు ఎవరు, చూడడానికి కావలసినటువంటి శక్తి ఏది, తనకు కావలసినటువంటి కాలాన్ని అక్కడి వరకు వెళ్ళాలి అనేసి అంటే ఆ మధ్యలో వెళ్ళేది కూడాను ఎలా వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడు అనే దారిని తెలుసుకుంటాడనమాట. సో కాలం అయితే మనం అందరూ అనుకోవచ్చు కాలము అంతే కదా, సమయము అంతే కదా అనేసి. కాదు, ప్రతి దానిని కూడా నిర్ణయించేది మనం చెప్పుకున్నట్టు కర్మ కాదు, కర్మ ఫలం కాదు, కాలం నిర్ణయిస్తుంది. మనము ఈరోజు ఒకరిని కొట్టాము అనేసి చెప్పాము కదా, అది ఏ సమయానికి జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలి అనే విషయము మన అంతర్నాత్మ నిర్ణయిస్తే దానిని ఇంప్లిమెంట్ చేసేది కాలం అన్నమాట. ఇంప్లిమెంట్ అంటే దానిని మనకు ఏ సమయానికి, ఏ కాలానికి, ఎప్పుడు తగు సమయము అని చెప్తారు కదా, ఆ తగిన సమయంలో ఇచ్చేదంతా కూడాను కాలం అన్నమాట. సో ఈ కాలం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఈ థర్డ్ ఐ విషయానికి వచ్చినప్పుడు ఈ కాలం గురించి తెలుసుకున్నప్పుడు మనకి అసలైనటువంటి మూడవ కన్ను యొక్క ఉద్దేశం కానీ అవసరం కానీ అర్థమవుతుందన్నమాట. అంటే ఈ కాలము, కాలుడు అంటాం కదండి, కాలుడు అనగానే యమధర్మరాజు గుర్తుకు రావచ్చు. అట్లా అంటే అలాగే ఈశ్వరుడు కూడా అనమాట. సో కాళేశ్వరుడు అని చెప్పుకుంటాం కదా. సో వీళ్లకు అధిపతి వాళ్ళిద్దరు అనమాట. మనము మృత్యువుని అంటే కాలుడు అనగానే మృత్యు అంటాం కదా. సో ఆ మృత్యువుని దాటుకుంటూ ఆ మృత్యువుని దాటిన తర్వాత ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అనేసి అంటే సర్వము ఉండేటువంటిది మనకి ఏది అనేసి అంటే శక్తితో పాటు కాలం అన్నమాట. ఈ రెండింటి యొక్క విషయాలను మనం తెలుసుకోవాలి అంటే శక్తిని తెలుసుకుంటే ధ్యానం చేస్తే తెలిసిపోతుంది. కానీ కాలాన్ని తెలుసుకోవాలి అంటే మాత్రము తెలుసుకోబడేది అంతా కూడాను మన మూడవ కన్ను ద్వారా అన్నమాట. కేవలం భూత భవిష్యత్ వర్తమానాలు అనేసి అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మన ఆజ్ఞాచక్రము, సుషుమ్న నాడి లేకపోతే ఆత్మదృష్టితో కానీ మనము చూడవచ్చునమాట. కానీ ఆ కాలానికి ఎలా వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళాం, ఎట్లా వెళ్ళాం, ఎలా వెళ్ళాలి అనేటివి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడంతో పాటు, మళ్ళీ చెప్తున్నాను, అనుభవపూర్వకంగా అనుభవ జ్ఞానాన్ని పొందినవాడు ఇతరులకు కూడాను అలా చేయడానికి అంటే ప్రాక్టికల్స్ చేయడానికి కావలసినటువంటి శక్తిని కానీ కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని కానీ ఇవ్వగలడు. అలా ఇచ్చిన వాడే గురువు. సో అందుకనే మనము మెడిటేషన్లో కూర్చోపెట్టినప్పుడు వాళ్ళు చూసినారు అనేసి అంటే దాన్ని కౌన్సిలింగ్ అంటారు అనేసి అన్నాం కదా. అలా వెళ్ళారు అనేసి అంటే ఒకటి అతని శక్తి అన్నా కారణం, లేదా గురువు శక్తి అన్నా కారణం, లేదా అక్కడ ఉండేటువంటి శక్తి అన్నా కారణం అవుతుందన్నమాట. మళ్ళీ ఇది శక్తి దృష్టి కదండి అనేసి అంటే అవును, అది శక్తి దృష్టికే వస్తుంది. కాకపోతే శక్తి అనేది ముఖ్యమైనది. సో ఆ శక్తి ఉంటేనే అది జరుగుతుందన్నమాట. సో ఇలా కాలం గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలి అనేసి అంటే మనకు థర్డ్ ఐ కంపల్సరీ.
అది ఎలా ఉంటుంది అనేసి అంటే థర్డ్ ఐ అనేది అందరూ కూడా ఇలా చూసి ఉంటారు. నిజమే, ఇలా ఉన్నప్పుడు అది భూత భవిష్యత్ వర్తమానాలని చూపిస్తుంది అన్నమాట. కానీ శివుడు కాలానికి ప్రతీక కాబట్టి అందుకనే త్రిపుండలాలు ఉంటాయి. సో 3 అది ముందుకి వెళ్ళాలన్నా వెనుకకి వెళ్ళాలన్నా ఏ విధమైనటువంటి విషయాలను తెలుసుకోవాలన్నా కూడాను ఆ తోడైతోనే సంభవం అవుతుంది. అంతేకాకుండా కాలంతోనే మనము పయనించాలి. దానిలో భాగంగానే కాలస్తంభన ఈ రెండింటి యొక్క విషయాలను కానా మనం తెలుసుకోగలిగితే మనము కాలం గురించి అర్థం చేసుకున్నట్టే అవుతుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏమనే ఆలోచన రావచ్చు. ఏమి అనేసి అంటే మనకు కావలసిన టైంలో జరిపించుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా మనము సంపాదించుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనము కాలానికి అధిపతి అనేంత పెద్ద మాటలు అయితే నేను చెప్పను, కానీ కాలాన్ని అర్థం చేసుకుంటే మాత్రం చాలన్నమాట. మనకి ఎప్పుడు ఏ టైంకి ఏమి కావాలి అనేది మాస్టర్స్ ఇస్తారు, లేకపోతే మనని చూసుకునే వాళ్ళు ఇస్తారు అని చెప్తూ ఉంటాం కదా. ఆ విధంగానే ఎప్పుడైతే మనము కాలం గురించి తెలుసుకుంటామో అప్పుడే మనకి ఇవన్నీ విషయాలు అర్థమవుతాయన్నమాట. ఇంకా సహస్రార దృష్టి. ఇప్పుడు ఆల్రెడీ సహస్రార చక్రం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ దీని గురించినటువంటి కొంత వివరణ మనం చెప్పుకునేసాం. ఏమేనేసంటే ఎప్పుడైతే మనకు సహస్రార చక్రం ఓపెన్ అవుతుందో, సహస్రార స్థితిలో మనం ఉంటూ అక్కడ మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మనకి సహస్రార దృష్టి అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ దృష్టి ఎందుకు అనేసంటే మనం ఆల్రెడీ ఆజ్ఞాచక్రం దగ్గర ఆజ్ఞా దృష్టి చెప్పుకున్నాం, సహస్రార దగ్గర సహస్రార దృష్టి అనేది చెప్పుకుంటున్నాం. ఇది రెండు కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఏ విధంగా అయితే మనకు ఆజ్ఞాచక్ర ఓపెన్ అయినప్పుడు మనకు కలిగే ప్లస్ పాయింట్ ఏమి అనేసి అంటే మనము శక్తిని తీసుకొని మూలాధారం వరకు వెళ్ళి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు రావాలి కదండి. అలా లేకుండా ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా శక్తిని తీసుకొని మనము డైరెక్ట్గా ఆజ్ఞాచక్రం నుంచి బయటకి పంపించు. అంటే అది ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు, కళ్ళ నుంచి అయినా కూడా మనము చేయవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం బయటకు పంపిస్తామో లోపలికి తీసుకునే శక్తి కూడా మనకి వస్తుంది. అందుకనే కళ్ళతోనే కొంతమంది శక్తిని పాస్ చేయడము, లేకపోతే అగ్నిని పంపించడము, ఇవన్నీ కొన్ని చూసాం కదండి. మనము కళ్ళతోనే దృష్టి దోషం అనేది మనకు బాగా తెలుసు కదండి. కళ్ళతోనే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసేస్తారనేసి. సో ఆ విధంగా కళ్ళ నుంచినే మనము అన్నీ చేయవచ్చునమాట. సో ఆజ్ఞాచక్ర ఓపెన్ అయితే మనకి ఈ ఫెసిలిటీ కుదురుతుంది. అట్లే విధంగా అలాగే మనకు సహస్రారం ఓపెన్ అయినప్పుడు మన సహస్రార దృష్టి ద్వారా ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ మనము అలా సహస్రారం నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు శక్తిని, కానీ అది కొంచెం డేంజర్ అని చెప్పాలి. ఎందుకు అనేసి అంటే మనం బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకున్న శక్తి ఫిల్టర్ అయ్యి వస్తుందన్నమాట. సహస్రారం నుంచి డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే నెగటివ్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనేసి అంటే సహస్రార అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. మనము ఒక బండిల్లో నీళ్లు ఇంత పెద్ద పైపులో వేసేసినప్పుడు మంచినీళ్ళు వేస్తేనే మంచిగా ఉంటుంది. దాంతోపాటు చెడు నీళ్లు వేస్తే కూడా చెడు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దానిని ఫిల్టర్ చేసుకొని తీసుకునేంత ఫిల్టర్స్ కన్నా మనం ఆ శక్తిని సంపాదించుకునేస్తే సమస్య లేదు అనేసి అంటే నెగిటివ్స్ కూడా తొందరగా అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. మనకి ఎప్పుడూ కూడా ఒక పాయింట్ అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది అనుకోండి, అది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే మంచిని తీసుకుంటుంది, చెడుని తీసుకునేస్తుంది అనమాట. కాబట్టి తొందరగా సహస్రారం కన్నా నెగిటివ్స్ తీసుకుంటే ఎక్కువ తలనొప్పులు రావడానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల సెన్సిటివ్ అయిపోతాయి. దానివల్లనే మనకు ఆ సమస్యలు అనేటివి వస్తుందన్నమాట. సో ఈ సహస్రార దృష్టి ద్వారా మనకి ఆ తీసుకునే ఫెసిలిటీతో పాటు ఇటు భౌతిక శరీరాన్ని, భౌతిక ప్రపంచాన్ని, ఆత్మ గురించి మనకు కొన్ని విషయాలే తెలుస్తాయి, కానీ ఆత్మ ప్రపంచం యొక్క విషయాలను మనము పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట. అంటే విశ్వము, విశ్వాంతరాలు, తలాలు అని చెప్పినాం కదా, వాటికి సంబంధించినవన్నీ కూడాను మనము సహస్రార దృష్టితో చూడవచ్చును. అంతేకాకుండా మనకు దీనిలో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉన్నది. ఏమి అనేసి అంటే మనం కనుక దృష్టిని సహస్రార చక్రం దగ్గరగా నిలుపగలిగితే ఏకంగా ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారతో మనము హయ్యర్ చక్రాస్కి మనము వెళ్ళిపోవచ్చు అనమాట.
తొందరగా. అందుకనే మహావతార్ బాబాజీ కళ్ళు తెరుచుకొని ఇక్కడ దృష్టిని సారిస్తూ ఉంటారు. కానీ ఆజ్ఞాచక్రం వరకు చూస్తున్నట్టు కనిపించినా కూడా వాళ్ళంతా కూడా సహస్రార వరకు చూస్తూ ఉంటారు. నాకు కూడా కాలేదు, బట్ కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి అది సాధ్యమవుతుంది. చాలామంది చేయగా నేను కూడా చూశాను అనమాట. సో ఈ విధంగా వాళ్ళు డైరెక్ట్ ఆజ్ఞాచక్రం నుంచి వాళ్ళు సహస్రారం నుంచి హయ్యర్ చక్రాకి వెళ్ళాలి అనే క్రియలు చేసేవాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ సహస్రార దృష్టి ద్వారా వాళ్ళకు వచ్చేది మనకి ఆ దృష్టితో వాళ్ళు శక్తిని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఇక్కడి నుంచి కిందకి కాకుండా పైకి పంపించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకటి, మనం సహస్రార దృష్టితో భౌతిక ప్రపంచాన్ని, భౌతిక దేహాన్ని గమనించవచ్చును. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, మన అంతటా ఉండేటువంటి విశ్వాంతరాలలో ఉండేటువంటి వాటిని కూడా మనము ఈ సహస్రార దృష్టితో మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ భౌతిక శరీరాన్ని చూడొచ్చు అనేసి చెప్పినప్పుడు, భౌతిక శరీరంలో 5th ఆకాశ శక్తి ఉంటుంది కదండి. ఆకాశ శక్తి ద్వారా మన శరీరంలో జరిగేటువంటి మార్పులను మనము సహస్రార దృష్టితో చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు కొన్ని బెనిఫిట్స్, కొన్ని లాభాలని మనము పొందుతాము. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సుషుమ్న దృష్టి, ఆజ్ఞా దృష్టి, బిందు దృష్టి, థర్డ్ ఐ దృష్టి, సహస్రార దృష్టి. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నా, బిందు దృష్టి మాత్రం చెప్పుకోలేరనమాట మనం. సో ఆ బిందు దృష్టి గురించి తర్వాత భాగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.